ఏమంటా ఉన్నారంటే ఇంకో మాట నిన్న కేటీఆర్ మాట్లాడుతూ కూడా ఒకవేళ కనుక మేము ఈ సంపద మేము సృష్టించకపోతే విచారణకు మేము సిద్ధమని చెప్పేమో కేటీఆర్ నిన్న మాట్లాడుతూ ఉన్నాం. సో గవర్నమెంట్ కూడా వాళ్ళకి సహకరించాలి, విచారణకు ఆదేశాలు జారీ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వాళ్ళు నిజాలు చెప్తురా లేకపోతే వీళ్ళు నిజాలు చెప్తారా పబ్లిక్ కూడా తెలియాల్సిన అవసరం ఉంది కదా. వీళ్ళు కూడా విచారణకు ఆదేశిస్తే వాళ్ళు అడిగి ఉన్నారు. సో కేటీఆర్ అంటే ఇప్పుడు మాట్లాడాడు కదా 50 లక్షల సంపద నేను సృష్టించిన అంటాడు. సో చేయలేదు అని చెప్పి కాంగ్రెస్ పార్టీ కూడా విచారణకు ఆదేశిస్తే వాళ్ళు రెడీగా విచారణకు రానికి సిద్ధంగా ఉన్నారు కదా. సో ఇవి కూడా ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఉంది కదా. డెఫినెట్గా చేయాలి. చేయకపోతే మళ్ళీ బీఆర్ఎస్ కాంగ్రెస్ రెండు ఒకటే అనుకుంటారు. ఒకటి కాంగ్రెస్ పార్టీ ఏం చెప్పాలి, వాళ్ళు నిజాయితీ పరులని చెప్పి వదిలేయండి, ప్రజలు తెలుసుకుంటారు మీ పట్ల మీరు చెప్పేది ఏందనేది. కానీ ఇప్పుడు చెప్పడానికి కూడా వీల్లేదు. ఎందుకంటే మీరు ఎలక్షన్ టైంలో వీళ్ళు 1,00,000 కోట్లు దోసుకున్నారు, అవినీతి పరులు, కవితకి ఇన్ని ఆస్తులు ఉన్నాయి, కేటీఆర్ కింద ఉంది, కేసీఆర్ కింద ఉంది, హరీష్ రావు కింద ఉందని మీరైతే డబ్బాలు కొట్టిరు చెప్పినారు. మేము కూడా చెప్పినాం, చాలా ఇన్ఫర్మేషన్ ఉంది. కాబట్టి ఇప్పుడు గెలిచిన తర్వాత మీరు సైలెంట్గా ఉంటే మాత్రం రేపు కాంగ్రెస్ బీఆర్ఎస్కు వచ్చే ఎంపీ ఎన్నికలలో కూడా తగిన బుద్ధి చెప్పే అవకాశం ఉంటుంది. బీజేపీ యాక్చువల్గా దీంట్లో చాలా ఓట్లు సీట్లు వచ్చేది వాళ్ళకు. ఒక్కసారిగా స్పీడ్గా పోతున్న వాళ్ళకి ఇప్పుడు కేటీఆర్ అంటుండు స్పీడ్ బ్రేకర్ వచ్చింది మాకని. మీకు కాదు స్పీడ్ బ్రేకర్ వచ్చింది, బీజేపీకి స్పీడ్ బ్రేకర్ వచ్చింది. యాక్చువల్గా వాళ్ళు హుజురాబాద్లో గెలిచి, మునుగోడులో గెలిచి, మునుగోడులో సెకండ్ ప్లేస్ అంటే దాదాపు గెలిచినంత పని అయిపోయి అక్కడ ఏం లేకపోయినా బీజేపీ. తర్వాత దుబాకలో గెలిచి జిహెచ్ఎంసీలో దాదాపు 48-49 సీట్లు వచ్చిన వాళ్ళు స్పీడ్గా వెళ్తున్న వాళ్ళు వాళ్ళకు స్పీడ్ బ్రేకర్ వచ్చింది. ఎందుకు వచ్చింది? కవిత లిక్కర్ స్కామ్లు ఇరుక్కుంది అని బండి సంజయ్ అని చెప్పిండు. ఇరుక్కుంది, అరెస్ట్ చేయకపోతే ముద్దు పెట్టుకుంటామా, అట్లనా ఇట్లనా, లోపటేస్తాం, మొత్తం రూమ్ రెడీ ఉంది, అది రెడీ ఉంది అని చెప్పిన తర్వాత ఇక అరెస్ట్ చేస్తారు, ఆమె లోపలికి బీజేపీ పైకి లేస్తుందని ప్రజలు రెడీ ఉన్న టైంలో అవి నోటి మాటలు అయినాయి కానీ చేతలలో మాటలు కోటలు దాటినాయి, చేతలు గడప దాటలే. అవన్నీ అయితే కేసీఆర్ అయితే ఓడించినాయి. కానీ వీళ్ళు గెలిచిన తర్వాత ఎందుకు చెప్తున్నా, శాఖ మంత్రి గతంలో హరీష్ రావు, దాంట్లో కాళేశ్వరంలో 10,000 కోట్లు ఈయన దోచుకున్నాడని చాలా మంది మాట్లాడుకున్నారు. అందులో కవిత లిక్కర్ కేసు. ఈ మల్లారెడ్డిని ఫస్ట్ లోపలేయాలి, మల్లారెడ్డిని జీవన్ రెడ్డిని. మరి మీరే దుర్మార్గులు, మీరే అవినీతి పరులని మీరే చెప్పారు కదా. అదే వీళ్ళే ఇప్పుడు వీళ్ళని లోపలేయకపోతే రెండు ఒకటి అనుకుంటారు, వీళ్ళని అనుమానించాల్సి వస్తుంది. అనుమానించుడు కాదు, అందరిని కలిపి ఉరికి కొట్టాల్సిన రోజులు వస్తుంది. అనుమానించి సపోర్ట్ ఉండేది కాదు. ఇక ఏమిరా అంతంత మాటలు చెప్పిర్రు. మల్లారెడ్డి రెడీగా ఉన్నాడు కాంగ్రెస్ లో పోవడానికి. దోస్త్ అంటలేడా ఇట్లా తీస్తే దూకేటట్టు రెడీ ఉన్నాడు ఫస్ట్ అదే ఇప్పుడు మనం స్టోరీ ఎందుకు చెప్తున్నాం భార్గవ్ అంటే, బీజేపీ వాళ్ళు వాళ్ళ మీద యాక్షన్ తీసుకోకపోవడం వల్ల బీజేపీ బీఆర్ఎస్ రెండు ఒకటి కాబట్టే వాళ్ళు తీసుకోలేరని ప్రజలలో అనుమానం ఉండే. అది నిజమా అబద్ధమా దేవుడికి తెలుసు. నేను చెప్తా, బీజేపీ వాళ్ళని నేను ప్రెస్ క్లబ్ లో కిషన్ రెడ్డిని అడిగిన ఒక క్వశ్చన్, మీట్ ద ప్రెస్ పెట్టినప్పుడు కిషన్ రెడ్డి గారిని అడిగిన, మరి కవిత లిక్కర్ కేసు అన్నారు, కాళేశ్వరంపై 1,00,000 కోట్ల అవినీతి అన్నారు, ఏంది వీళ్ళ మీద చర్యలు తీసుకునే పవర్స్ మోడీకి అమిత్ షా కూడా లేవా అంటే ప్రధానమంత్రి కూడా లేవా, అంత మోతుబర్లే వీళ్ళని అడిగితే ఏమన్నారంటే, మిత్రమా వీళ్ళు ఒక ప్రత్యేకమైన చట్టం చేసుకున్నారు రాష్ట్రంలో, సిబిఐని లోపలికి ఎంట్రీ కాకుండా అట్లాంటివి చేసుకున్నారు కాబట్టి దుర్మార్గులను ఏం చేయలేకపోతున్నామని ఆయన లైన్ లో ఆయన చెప్పుకుని వచ్చాం. సిబిఐని ఎంట్రీ కాకుండా చేసిన మాట వాస్తవమే. కానీ లిక్కర్ స్కామ్ అంటే ఇది విత్ ఇన్ ద రాష్ట్రంలో జరిగితే సిబిఐ రావద్దు. కానీ కవిత లిక్కర్ స్కామ్ చేసింది ఢిల్లీలో కాబట్టి సిబిఐ వచ్చింది, ఈడీ వచ్చింది. ఆ కేసులో ఈమెకు అత్యంత సన్నిహితులైన ఆడిటర్లను కానీ పర్సనల్ ఉన్న వాళ్ళని పిఎలను కానీ అరెస్ట్ చేసి ఈమెను ఎందుకు అరెస్ట్ చేయాలనేది క్వశ్చన్. విత్ ఇన్ ద స్టేట్ లో కాదు, మేము దొంగతనం చేసింది ఢిల్లీలో చేసింది కాబట్టి వేరే రాష్ట్రంలో అయితే చేసుకోవచ్చు. చేస్తామని అరెస్ట్ చేస్తామని చెప్పి చేయకపోవడం వల్ల బీజేపీ మీద అనుమానాలు వచ్చి యువత, నిరుద్యోగులు, ఉద్యోగులు, మేధావులు, జ్ఞానవేత్తలు అంతా కూడా ఇక బీజేపీని మనం నమ్ముకొని వేస్ట్ అని ఈ మొన్నటి ఎన్నికలలో సెకండ్ ఆల్టర్నేటివ్గా ఇప్పుడు బీజేపీ కాకుండా ఎవరు ఉన్నారు? కాంగ్రెస్ అయింది. ఇప్పుడు బీఎస్పీ ఉంది, బీఎస్పీకి క్యాండిడేట్లు లేరు. టీఎస్పీ ఉంది, ఇంక వాళ్ళకు క్యాండిడేట్ లేరు. షర్మిల ఉంది ఆంధ్ర, ఆమెకు కూడా నమ్మకం లేదు, తిరిగింది. కానీ కేఏపాల్ ఉన్నాడు, ఆయన కామెడీ చేస్తున్నా అనుకున్నారు. ఇక వేరే కాంగ్రెస్ మీద కూడా నమ్మకం లేదు. కాకపోతే ఉన్న
ఆప్షన్లలో ఒక ఆప్షన్ టిక్కు పెట్టాలి ఒక దిక్కు లేక అన్నట్టు ఏ దిక్కు లేక ఇప్పుడు ఉన్న ఆప్షన్లలో బీఆర్ఎస్ ను ఓడించాలి అంటే బీజేపీ అయినా కాంగ్రెస్ అయినా మిగతా పార్టీలు వెళ్ళాలంటే బీజేపీ బీఆర్ఎస్ కవితను అరెస్ట్ చేయకపోవడం ఆడదాని వల్ల రాజ్యాలు కూలిపోతాయి అన్నారు కదా ఆడదాని వల్ల బీఆర్ఎస్ బీజేపీ రెండు కూలిపోయినాయి ఒకళ్ళ వల్ల ఒక్క ఆడది తెలంగాణలో ఒక ఆడది రాజ్యాన్ని కూల్చిపడేసిందయ్యా అంటే తండ్రి చాలా మందికి శత్రువులు ఎక్కడ ఉండరు భార్గవ గుర్తుపెట్టుకో ప్రపంచంలో నాయకులకు ఎస్పెషల్గా రాజకీయ నాయకులకు శత్రువులు విత్ ఇన్ ద ఇంట్లోనే ఉంటారు అదే త్రివిక్రమ్ సినిమాలో చెప్తాడు అరే శత్రువులు ఎక్కడ ఉండరు మన ఇంటి పక్కనే మన కూతుర్ల రూపంలో ఉంటాడని చెప్తాడు అన్నట్టు ఆడల రూపంలో అని చెప్తాడు అంట కదా అల్లుడు హరీష్ ఇటు కొడుకు కేటీఆర్ కానీ కొంతమంది ఏం చెప్తున్నారు అంటే మన కేసీఆర్ జారి కింద పడ్డాడు కదా బాత్రూమ్ లో దాని వెనక ఒక కొత్త స్క్రిప్ట్ ఒకటి సోషల్ మీడియాలో చూసిన నేను కేటీఆర్ హరీష్ రావు గొడవ పడుతున్నారంట ఇద్దరు కేటీఆర్ ఎడబడతాడా నోరు జారిండు ప్రవళిక విషయంలో ఇష్టం వచ్చినట్టు మాట్లాడిండు కేటీఆర్ వల్లనే పార్టీ నాశనం అయిపోయింది ఓడిపోయినామని హరీష్ అన్నాడంట ఇక నా వల్ల కాదు నా దారి నేను చూసుకుంటా అన్నాడంట కేటీఆర్ హరీష్ రావు మీదికి పోయినంట మధ్యలో కేసీఆర్ వచ్చి ఆపుతుంటే ఇట్లా నెట్టినంట నెడితే కింద పడ్డాడంట కేసీఆర్ సో అందుకు ఫ్రాక్చర్ అయిందని కొంతమంది కొన్ని సోషల్ మీడియాలో అయితే ఈ చర్చలు చూసిన ఇది కూడా నిజమా అబద్ధం అనేది మనకు తెలియదు మనం చూడలేదు అబద్ధం అనేది నేను చూడకుండా వాళ్ళు నిజం చెప్పేది అబద్ధం చెప్పేది వాడు కడుపులో పేలికలు కూడా ఆవులు ఇస్తే పేగులు లెక్క పెట్టి రకం మనం ఎట్లా అన్నాను ఇది క్రియేట్ చేసింది కూడా బీఆర్ఎస్ వాళ్ళే ఇది క్రియేట్ చేసి బీఆర్ఎస్ వాళ్ళే అటు ఇట్లా వదిలేరు అన్నట్టు ఎందుకు చెప్తున్నాం అన్న అంటే గతంలో నరేంద్ర మోడీ గారు వరంగల్ శంషాబాద్ హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్పోర్ట్లో అడుగు పెట్టంగానే ముఖ్యమంత్రి పోయి వెల్కమ్ చెప్పాలి వెంటనే చలి జ్వరం వచ్చింది నిన్న చెద్దరు కప్పుకొని వదిలిరు అంటే నరేంద్ర మోడీ శంషాబాద్ ఎయిర్పోర్ట్లో అడుగు పెట్టంగానే తలసాని విగ్గు పెట్టుకొని ఈయన పోతాడు ఈయనేమో చెద్దరు కప్పుకొని వండాడు ఇట్లా చూస్తాడట వచ్చిండా పోయిండా పోగానే వాళ్ళ జ్వరం తక్కువ అవుతుంది అంటే అది నిజంగా జ్వరం అంటే అది చలి జ్వరం కాదు నరేంద్ర మోడీ జ్వరం ఇదేం కాదని అట్లా ఒకసారి కాదు 2-3 సార్లు చేసిండు నంబర్ 1 ఇదే ఇలా కొడుకు తండ్రి తంతెళ్ళ మీద పోతే కొడుకు కోనెట్లకు పోయినట్టు లేదంటే ఆవు చేనులో మేస్తే దూడ గట్టి మీద మేదు కదా అంతకు 2 ఆకులు ఎక్కువ కొడుకు కూతురు చదివిరు ఎట్లాను అప్పట్లో ఈయన జన్వాడ ఫామ్ హౌస్ మీద డ్రోన్ ఎగిరేసినప్పుడు ఫస్ట్ ఏమో ఈ ఫామ్ హౌస్ మాదే అని బాల్కా సుమన్ అన్నాడు మా ఒక మంత్రి గారి ఫామ్ హౌస్ మీద మీరు డ్రోన్ ఎగిరేస్తారు అన్నాడు బాల్కా సుమన్ ఏమో కేటీఆర్ని ఇరికిచ్చిండు కేటీఆర్ బయటకు వచ్చి ఇదేంద్ర ఇట్లా ఇరికిచ్చిన 111 జీవో కింద ఉంది 111 జీవో కింద అది కట్టొద్దు అట్లా దానికి చాలా రూల్స్ రెగ్యులేషన్స్ ఉంటాయి కేసు వేసిర్రు బాల్కా సుమన్ మాటలు పట్టుకుని కేసుకు పోతే అసలు అది నాకు జన్వాడ ఫామ్ హౌస్ నాదే కాదు అని చెప్పేసి అన్నీ అప్పటికే ఇక ఈడీ వాళ్ళు వీళ్ళు ఎంక్వైరీ చేస్తామన్నప్పుడు ఈయనేమన్నాడు తెలుసా చేతికో కాలుకో ఫ్రాక్చర్ అయింది అన్నట్టు చేత కాలుకి ఇట్లా పట్టుకొని ఇగో ఇట్లా నడిచి హైలైట్ అయిందంటే ఒక సైడ్ ఏమో నొప్పి ఉంది అన్నాడు ఇంకో సైడ్ ఏమో పట్టుకున్నాడు అక్కడ దొంగ దొరికిపోయాడు అంటే వీళ్ళకు ఈడీలు వచ్చినప్పుడు సిబిఐలు వచ్చినప్పుడు చలి జ్వరాలు వస్తాయి కాళ్ళు అంతేందుకు ఇంకా బెస్ట్ ఎగ్జాంపుల్ తొందరగా గుర్తుంటుంది లిక్కర్ స్కామ్లో ఈడీ సిబిఐ ఎంక్వైరీకి కవిత హాజరు కావాలి అనగానే చలి జ్వరం అని చెప్పేసింది చలి జ్వరం అని చెప్పింది కదా మళ్ళీ 3 రోజులు టైం ఇచ్చారు ఈ అమ్మాయి చలి జ్వరం అంటే 2-3 రోజులకి తగ్గేది కదా ప్రాబ్లం అయ్యేటట్టుందని చెప్పి ఆమె కూడా నడుమిరిగింది అన్నదా కాలో చేతు మొత్తానికి చేతి డ్యామేజ్ అయిందని పట్టు కట్టి చేతి అంటే మళ్ళీ 4 రోజుల దాకా ఇబ్బంది ఉండదు కదా అవును ఇదంతా స్టోరీ ఎందుకు చెప్తున్నావు మైపాల్ అన్న అంటే వీళ్ళ గత చరిత్ర అంతా పచ్చి అబద్ధాలు గతంలో జ్వరాలు దొంగ జ్వరాలే గతంలో చేతులు కాళ్ళు ఇరిగినాయి అనేది దొంగయే ఇప్పుడు కూడా తొంటి ఇరిగింది అనేది దొంగనే ఎందుకంటే ఎన్నికల్లో ఓడిపోగానే ఇరిగిపోతుందా ఇప్పుడు సర్జరీ కూడా చేసారు యశోద హాస్పిటల్లో కేటీఆర్ వాటలు ఉన్నాయి కదా హాస్పిటల్ అందే కాలు అయినదే తొంటి అయినదే ఇరిగింది అయినడే కొడుకు అయిన మనిషి అల్లుడు అయిన మనిషి కూతురు వాళ్ళే ఈ హాస్పిటల్లో డాక్టర్లు కూడా వాళ్ళు వెళ్ళే అసలు యశోద హాస్పిటల్ ఎవరు నమ్ముతారన్నా నీ కరోనా టైంలో ఒక కరోనా పేషెంట్ పోతే రోజుకు ₹1,00,000 బిల్లు వేసిర్రన్న 20 రోజులకు 20 లక్షలు వేసిర్రు నువ్వు నీతి నిజాయితీ పరుడు అయితే నువ్వు చెప్పినట్టు 50 లక్షల కోట్లు సంపద సృష్టించినోడు అయితే పేదరికాన్ని పోగొట్టినోడు అయితే హాస్పిటల్ని డెవలప్ చేసినోడు అయితే గాంధీ హాస్పిటల్కి రావాలి చెప్పిండు కదా గతంలో నంబర్ 1 తెలంగాణలో హాస్పిటల్ సృష్టించింది నేను గవర్నమెంట్ హాస్పిటల్ ఎక్కడికి పోయినా అద్భుతమైతే మరి నీ మామని ఎందుకు జాయిన్ చేయాలి పోవాలా ఉస్మానియాలో పోవాలి కదా అవును అద్భుతమైతే మామని ఎందుకు జాయిన్ చేయలే ఇదంతా స్టోరీ ఎందుకు చెప్తున్నామంటే ఇది ఒక దొంగల ముఠ దండుపాలెం బ్యాచ్ నేను ఒక సినిమా చూసిన ఆ దండుపాలెం సినిమాలో వాళ్ళు 2-3 ఆడోళ్ళు 2-3 మగవాళ్ళు ఉంటారు ఒక గాడిద ఉంటుంది వీళ్ళు ఏంటంటే బయట టెంట్లు వేసుకొని ఉంటారు ఇట్లా డోర్ కొడతారు
డోర్ కొట్టేసి ఎప్పుడు అంటే ఇట్లా వెళ్తారన్నట్టుగా వేటకి వెళ్తారన్నట్టు ఒక ఆడామని ఫస్ట్ పంపిస్తారు. అమ్మ ఆకలి అవుతుందమ్మా కొన్ని మంచినీళ్ళు ఇవ్వండి అమ్మా ధూపు అవుతుందమ్మా అని చెప్పేసి ఇట్లా డోర్ కొడతారు. అయ్యో పాపం ఆడ కూతురు కదా అని చెప్పేసి నీళ్ళు ఇస్తాం కదా. డోర్ తీయంగానే నీళ్ళు అంటే లోపలికి వచ్చి కొన్ని నీళ్ళు తాగుతాను. లోపల నీళ్ళు తాగంగానే ఈ వెంటనే ఇక వాళ్ళు పక్కకే ఉంటారు, ఇల్లు తిరుగు వాళ్ళు ఉంటారు, ఇంటి తిరుగు వాళ్ళు ఉంటారు. ఈమె ఏం చేస్తారంటే ఆమెను గట్టిగా పట్టుకుంటారు. నీళ్ళు ఇచ్చిన ఆమె నీళ్ళు తాగుతుంది, గట్టిగా పట్టుకుంటారు. దానిలో ఒక పెద్ద విలన్ ఉంటాడు, వాడు బక్కగా ఉంటాడు కానీ బలంగా ఉంటాడు, చుట్టు పెద్దగా ఉంటుంది. ఆడేం చేస్తాడంటే ఇక వాడికి ఎంత సైకో అంటే వాడు ఆమె మీద కూర్చొని అంటే ఆ లేడీ మీద రొమ్ము మీద కూర్చొని వీడు చాకుతోని ఇట్లా గొంతు ఇట్లా కోసినప్పుడు అంటే వాడు డైరెక్ట్ చంపినా వాడికి తృప్తి ఉండదట. ఇట్లా గొంతు కోస్తున్నప్పుడు ఆమె ఇట్లా అరుస్తుంటుంది కదా, ఆ సౌండ్ అంటే గొంతు తర్వాత రక్తం గారే సౌండ్, ఈమె ఇచ్చే సౌండ్. అది విన్నప్పుడు ఇట్లా ఇక వాడికి ఇట్లా ఒక 1000 అంటే ఎవరెస్ట్ శిఖరం ఎక్కినంత, వరల్డ్ కప్ గెలిచినంత, 100 కోట్లు 1,00,000 కోట్లు దొరికినంత పవర్, ముఖ్యమంత్రి అయినంత, ప్రధానమంత్రి అయినంత ఆనందం అన్నట్టు వాడికి. అట్లాంటి వ్యక్తులు అంటే మంచినీళ్ళు ఇస్తే ఇట్లా కోసే రకాలు. ఇదంతా ఎందుకు చెప్తున్నావంటే దండుపాలెం బ్యాచ్ కంటే కల్వకుంట్ల బ్యాచ్ అనేది ఇంకా డేంజర్ అని చెప్తున్నా. వాడన్న ఒక్కోళ్ళది కోస్తుండు గొంతు. 50 లక్షల మంది నిరుద్యోగుల గొంతు కోసిర్రు కల్వకుంట్ల కుటుంబం. అంటే ఆమెనన్న వాడు దండుపాలెం బ్యాచ్ లో వాడు ఒక్కసారి చంపితే 5-10 నిమిషాలలో చచ్చిపోతుంది. కానీ మేము ఇప్పుడు ప్రవళిక చచ్చిపోయింది శారీరకంగా, ఆమె చనిపోయిన ఆమెను కూడా ఆమె ఎగ్జామే రాయలేదు, ఆమె ఎవరినో లవ్ చేసింది రాతోడిని నాయకును అని చెప్పేసి ఆత్మలను కూడా చనిపోయిన ఆత్మను కూడా వదిలిపెట్టలే. చనిపోయిన తర్వాత వదిలిపెడతాం కానీ వాడు చనిపోయిన తర్వాత కూడా వదిలిపెట్టలే. హాల్ టికెట్లన్నీ బయటకు వచ్చినాక మళ్ళీ వాళ్ళ కుటుంబాన్ని జనరల్గా ఎవరైనా చనిపోతే మనం వాళ్ళ ఇంటికి పరామర్శిస్తాం. వీడే వాళ్ళ ఇంటికి అంటే ప్రగతి భవన్కి పిలిపించుకొని నేను వెళ్తే వాళ్ళు లేరు. ప్రవళిక ఊరికి వెళ్తే లేరు, వరంగల్ నరసంపేట దగ్గర పోతే, లేకపోతే ఏడికి పోయారు అని చెప్తే వాళ్ళు అయ్యగారి తట్టుకు పోయారు అన్నారు. అయ్యగారి తట్టుకు ఎట్లా పోతారన్న, చనిపోయింది మొన్ననే కూతురు అంటే లేదన్న అయ్యవారి తట్టుకు పోయింది అంటారు. అంటే మాకు ఇక్కడ ఇంటర్వ్యూ ఇస్తారని చెప్పేసి అయ్యవారు ఎవరని చెక్ చేస్తే కేటీఆరే. ఈ అయ్యవారు ఈ దొంగనే 50 లక్షల ఆస్తి సృష్టించిన అన్నోడే అయ్యవారు. ఆ అయ్యవారు ఎట్లా చెప్తే మళ్ళీ వీళ్ళు బయటకు వచ్చి ఫస్ట్ ఏమో ఏమన్నది, వీడి చదువులో మన్నుబడి వీడు ఉద్యోగాలు వేయకున్నా నా ఇంటికాడ నా బిడ్డ బతికేది, వీడు ఉద్యోగాలు నోటిఫికేషన్ వేయడం వల్ల ఆమె అడిగి పోయింది, లక్షలు అయినాయి, ఆ ఉద్యోగం రాలేకపోతే వాడు జాబులు అమ్ముకున్నాడు, జాబులు అమ్ముకుంటే నా కూతురు సూసైడ్ చేసుకొని చచ్చిపోయిందని చెప్పింది. నిజానికి వాడు జాబ్ లేకుండా ఇంత బాధ ఉండకపో, జాబ్ లేచి అమ్ముకున్నాడు. నువ్వు డైరెక్ట్ నేను అమ్ముకుంటా అని చెప్పి అమ్ముకునేది ఉండే. ఆమె తల్లి అప్పుడట్లే చెప్పింది. మళ్ళీ అయ్యవారిని కలిసి వచ్చిన తర్వాత ప్రతిపక్షాలు మా ఇంటికి రావద్దు, మీడియా మా ఇంటికి రావద్దు, మా అమ్మాయి వేరే రకంగా చచ్చిపోయిందని తల్లితోనే అబద్ధాలు చెప్పించారు. పాప ఆ పిల్లగాని కూడా లోపడేసారు కదా మధ్యలో. ఆ పిల్లగాని వాడు నన్ను ఇరికిస్తారు అంటుండు. ఇప్పుడు కవిత కానీ కేటీఆర్ కానీ ఇంకా మొగోళ్ళు అయినా ఆడోళ్ళు అయినా వయసులో ఉన్నప్పుడు ఎవరితోనన్నా అబ్బాయిలతో అమ్మాయిలతో సాధారణంగా మాట్లాడతాం వ్యక్తిగతం. అదే డీసీపీ వెంకటేశ్వర ఎట్లా చెప్తాడు, కేటీఆర్ ఎట్లా చెప్తాడు అంటే వాడి ఇళ్ళల్లో చెప్తలేడు. మరి ఇప్పుడు కేటీఆర్ కూడా రఘుల్ ప్రీత్ సింగ్ తోను ఉన్నాయని ఒక ఆరోపణలు ఉన్నాయి. మరి డీసీపీ వెంకటేశ్వర్లు ఎందుకు చెప్పలే? ఉంటుందని చెప్పాలి, లేకపోతే లేదని చెప్పాలి కదా. నువ్వు అంటే పేద బిడ్డల మీద బట్టగాల్చి మీద పడేస్తావు.